జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాగా. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటున్నాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష. మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు ఈడు అని మాట్లాడతాడు. మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు. ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మాట్లాడు. అతను ఆయన అని మాట్లాడతాడు. మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు. ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎవడికన్నా ఒక్క రైతుకి 4 రూపాయలు ఇచ్చారా? మీరు 4 నయా పైసలు ఇచ్చారా? అమ్మఒడి ముక్కలుగా వేస్తున్నారు కదా. పేరుకేమో 13,000 అన్నారు అమ్మఒడిని. ఆ 13,000లో 65 లక్షల మందికో 60 లక్షల మందికి వేసామన్నారు. ఎవడికన్నా ఎంతమందికి కనీసం 1,00,000 మంది కన్నా 13,000 పడినాయా? ఇదో మాయా ప్రపంచం, మాయాజాలం, ఇంద్రజాలం. వేసామని చెప్తారు. ఒకటికి 2,000 పడతాయి, ఒకటికి 9,000 పడతాయి, ఒకటికి 5,000 పడతాయి, ఒకటికి 7,000 పడతాయి. 13,000 వేసాం, 60 లక్షల మందికి వేసాం. వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 6,50,000 టన్నులు పంట పండింది, 80% కొనేసామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. 90% కొన్నామేమో సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్తాడు. జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. జూలై 7వ తారీఖున ఆ కలెక్టర్ గారు అందులో అంటాడు, జూలై 7వ తారీఖున నాతో చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు, సాక్షికి చెప్పలా, బీబీసీ ఛానల్కి చెప్పాడు. ఏమని చెప్పాడు? 3 లక్షల చిల్లర కొనే ఆలోచన మాకుంది. ఆల్మోస్ట్ ఎంత శాతం అండి? ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసూగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. 80% పర్చేజ్ చేసావా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో కలెక్టర్ ఏమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే ఎంత? 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000లో 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక, డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాంకరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా.
జీవో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో అన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నాను. మోసం దగా కాదా? దగా కాదా అని అడుగుతున్నాను. తోతాపూరి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూను ఎప్పుడో ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేశారు. ఎందుకని? ఈ కుప్పం చుట్టుపక్కల అంటే కుప్పం తక్కువ, కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పెద్ద మార్కెట్లు, బాగా పెద్ద మార్కెట్లు 2 మార్కెట్లు, దామల చెరువు మార్కెట్, మ్యాంగో మార్కెట్, తర్వాత బంగారుపాలెం మార్కెట్, బాగా పెద్ద మార్కెట్లు. బంగారుపాలెం అనేది బాగా పెద్ద మార్కెట్ తోతాపూరికి. వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ రైతాంగం అంతా కూడా, ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరులే ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు వెళ్ళితే వల్ల ఎవరికి లాభం? మీకు ఓటేసినోడికి లాభం. కానీ మేము అది చూడాల, రైతును రైతుగానే చూసాం.